నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా పెద్దపల్లి జిల్లాలో మద్యం షాపులు కేటాయింపు చేయడం జరిగిందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ తెలిపారు. సోమవారం బందంపల్లిలోని స్వరూప గార్డెన్స్లో నిర్వహించిన మద్యం A4 షాపుల కేటాయింపు ప్రక్రియలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ పాల్గొన్నారు. సందర్భంగా అరుణశ్రీ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 74 A4 మద్యం షాపులో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు గౌడ కులస్తులకు 13 షాపులు, ఎస్సీలకు 8 షాపులు రిజర్వ్ చేసి సదరు షాపులను లాటరీ ద్వారా కేటాయించామని అదనపు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఉన్న 74 A4 మద్యం షాపులకు 1507 దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తుదారుల సమక్షంలో పారదర్శకంగా లాటరీ పద్ధతిన మద్యం షాపుల కేటాయింపు చేశామని అన్నారు. నెంబర్ 20 ప్లే చేయబడి మొదల కనపడకపోతే వచ్చి చూసుకోవాలి. ప్లీజ్ స్క్రీన్ మీద మీ కాయిన్ కనపడకపోతే వచ్చి చూసుకోవాలి. స్క్రీన్ మీద మీ కాయిన్ కనపడకపోతే వచ్చి సుల్తాన్ వాళ్ళు ఉండాలి. సుల్తాన్ వాళ్ళు కూర్చొని అందరూ నెంబర్ 1 అన్నప్పుడు ఇక్కడికి రావాలి. కూర్చుంటే
ఆర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే ఆర్జీలను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా అదనపు కలెక్టర్ డి వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఓదేల మండలం చీలకుంట గ్రామానికి చెందిన దార సతీష్ గ్రామంలోని సర్వే నెంబర్ 563లో గల 16 గుంటల ప్రభుత్వం భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, వీటిని తొలగించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. మొక్క మీద 60 ఉంది. అది సర్వే చేస్తే ఘనంగా జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ జన్మదిన వేడుకలు ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో 10,000 మహానీయుల పుస్తకాల పంపిణీ ప్రారంభించారు. క్లాస్మేట్ క్లబ్ వ్యవస్థాపకులు వాస రాఘవేందర్, రాజశేఖరరావు, రాష్ట్ర అధ్యక్షులు పోల శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షులు కేవీ ప్రసాద్, కార్యదర్శి రమణకుమార్, నాగరాజు మరియు క్లాస్మేట్ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా అధికారులు, పాత్రికేయులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ బాధవత్ సంతోష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గోదావరికని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బైక్లను ఎత్తుకెళ్లే దొంగ దొరికాడు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బైక్లను ఎత్తుకెళ్లే దొంగను సదరు బైక్ యజమాని గమనించి దొరకబట్టాడు. చెన్నూరు నుండి సోమవారం హాస్పిటల్కు వచ్చిన సదరు యువకుడు రాత్రి తన CD100 బైక్ను పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేశాడు. పార్కింగ్ చేసిన సమయంలో అక్కడే బైక్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మరో యువకుని గమనించారు. ఆ వ్యక్తి బైక్ పార్క్ చేసిన వ్యక్తి వద్దకు వచ్చి బ్యాగ్లోని దుప్పటి తీసుకొని కప్పుకున్నాడు. ఇదేమిటని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ఉండిపోవడంతో ఆ వ్యక్తిపై అనుమానం వచ్చింది. కొంతసేపటి తర్వాత ఆ వ్యక్తి తన బైక్ వద్దకు వచ్చి చూడడంతో బైక్ కనిపించకపోవడంతో వెంటనే
వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి రప్పించుకొని మరో బైక్కి పోయిన దొంగలించబడిన బైక్ కోసం వెతుకులాడడం ప్రారంభించారు. అదే సమయంలో డైల్ 100కు కూడా సమాచారం ఇవ్వడంతో తాము వెతుకుతున్నామని, మీరు కూడా ప్రయత్నం చేయమని చెప్పడం జరిగిందని బైక్ యజమాని తెలిపారు. వెతుకుతున్న సమయంలో బైక్ పెట్రోల్ బంక్ వద్ద కనబడడంతో ఆ బైక్ కోసం ఎవరైనా వస్తారని కొంతసేపు వెయిట్ చేసి ఎవరు రాకపోవడంతో తన బైక్ను తీసుకొచ్చి మళ్ళీ కనీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద పార్క్ చేశారు. కాగా బైక్ను దొంగతనం చేసిన వ్యక్తి మళ్ళీ ఈరోజు ఉదయాన్నే హాస్పిటల్ వద్దకు వచ్చి చేతిలో తాళాల గుత్తితో తిరుగుతుండగా ఆ వ్యక్తిని గుర్తించిన బైక్ యజమాని దొంగను పట్టుకున్నారు. బైక్ దొంగ దొరకడంతో అక్కడే ఉన్న స్థానికులు దేహశుద్ధి చేసి హాస్పిటల్ వాచ్మెన్ పోలీస్ గార్డుకు అప్పగించారు. దీనికి సంబంధించిందేమో అక్కడ లీలబర్ద అక్కడ ఏ బండి ఉన్నారు అక్కడ అక్కడ బండి పేరు ఏంటి? ఏ బండి ఉన్నది? లైటర్ తోని ఆయిల్ పోసి ఒక ఆలుస్తుడు కొట్టేసి బంకులో ఇంకో టౌన్ లో ఉన్నాడు. ఏం పేరు? మీరు ఎక్కడ ఉండేది? ఏమన్నారు? హనుమానాడ కావాలని ఆధార్ కార్డు మదన్ కుమారా? మదన్ రసికునే ఆసపల్లి మదన్ కుమార్. ఎక్కడ పెట్టినావు? చెప్పు, నీ పేరేం పేరు చెప్పు. నీ పేరు చెప్పు. మదన్ కుమార్. పేరు చెప్పురా నీ పేరు. ఐడి కార్డు చూపించలే ఆయనకు. ఐడి కార్డు చూపించలే. పాట అయిపోతుంది. సుబి సుబి పాట లైటర్లు తోటి వాడు చెల్లి ఇట్లా కాల్చుకుంటూ తీసుకురాడు. అయితే
ఇదే బయట నువ్వు మరి రాత్రికి వెళ్ళి ఎక్కాలి నైట్ ఎమ్మడే పోయినా పోలీసు వాళ్ళకి ఫోన్ చేయనా 100కి ఫోన్ చేసిన ఇక్కడికి ఫోన్ చేసిన నీ ముందరికి వెళ్ళి ఎత్తుకొని పోతాను అది మన ఒక పౌచ్ అడిగా బయటనే పట్టుకున్నోడు మంచి పని తీసుకున్నాడు. అయితే మామూలు బుల్లెట్ నైట్ అక్కడ రా నీ పేరు ఓకే ఎక్కడ ఉంటావు సనప్ తండ్రి పేరు లేట్ నారాయణ స్వామి కరెక్టేనా నువ్వు ఎక్కడ ఉంటావు నాయనా ఓకేనా ఇప్పటివరకు ఎన్ని చేసిన దొంగతనం చెప్పు నాయన ఎవ్వరేమన్నది నా చెప్పి నిన్ను కొట్టారా ఒక్కసారి నా బండి మా డాడీ పైసలు అప్పు తీసుకున్నాడు అని అన్నాడు. నేను కొనిచ్చిన బండి వేరే రోడ్డు మీద ఉంటే ఆయన బెదిరించి పట్టుకుని పోయి మా ఇంట్లో పెట్టుకున్నా. అదొకటి. ఇంకొకటి పల్సర్ ఎత్తుకొచ్చిన కాదు బెదిరించి తీసుకొచ్చుకున్నా. రోడ్డు మీద బెదిరితావా ఇక్కడ బెదిరితావు? ఈ ఏటీఎంలు ఎక్కడి నాన్న? ఏటీఎంలు అని ఎవరి పోస్టల్ అడ్రస్ ఎట్లా వస్తారా బిడ్డ? అవునా ఏటీఎంలు అది వేరేటోళ్ళే అంటే మొత్తం ఇప్పుడు పోలీస్ వస్తుంది నాన్న, పోలీస్ వస్తుంది వాళ్ళు వస్తారు. చెప్పు తిరుమల పెట్రోల్ బంక్ ఆడే బండి పెట్టాం. డిస్కవరీ 100cc న్యూ మోడల్. పెట్రోల్ బంక్ ఆడే పెట్టాం. పెట్రోల్ బంక్ కాడ ఏది పెట్టాం? ఓల్డ్ మోడల్. ఏం బండి అది? డిస్కవరీ 100cc. ఎన్ని నుంచి పెట్రోల్ బంక్ ఏ పెట్రోల్ బంక్ అది? బంక్ ఇక్కడ సార్ మన బస్ స్టాండ్ కాడ. ఇది మన మున్సిపాలిటీ అదే అక్కడ పెట్టా. ఓకే ఓకే డాడీ ఓకే ఓకే. ఆధార్ కార్డు ఫోటో కొట్టు, క్లోజ్అప్ కొట్టు. అక్కడ బంక్ పక్క బండి జేసీబీలో 2 పెట్టాను. ఇక్కడ చెన్నై నుంచి వచ్చినాను. ఇది ఇక్కడ నైట్ ఇక్కడ పార్కింగ్ ప్లేస్ లో బైక్ పెట్టినాను. సిటీ 100 బజాజ్ సిటీ 100 అయితే పెట్టి నేను ఆల్రెడీ గమనించిన. లోపలికి వచ్చి నాకు బ్యాగ్ తీసిండు. బ్యాగ్ తీసి అలా నుంచి దుప్పటి తీసి కప్పుకున్నాడు. కప్పుకున్నాక అదే తీసినవరా అనే వల్ల కొంచెం పక్కకు పోయి నాకు గమనించుకున్నానే ఉంటాను ఇది దొంగ అనుకోని. అయితే అక్కడ వాచ్మెన్ వాళ్ళకి అలా చెప్దాం అనుకున్నా. ఆయన ముంగడ చెప్తే ఏమన్నా మర్యాద కావచ్చు ఫీల్ అవుతాడని ముంగడ చెప్పలేదు. తర్వాత చెప్దాం అనుకున్నాక ఒక 5 నిమిషాలలో కథం బండికి మాయం చేసినాక నేను ఎంబడే నాకు డౌట్ వచ్చి నా బండి చూసుకోవడానికి పోయిన ఒకసారి. నాకు మామూలుగా డౌట్ రాకపోయింది. చూసే డౌట్ వచ్చింది. బండి కాడికి పోయినా బండి లేదు. ఆయన వెంబడి వెళ్ళి మా ఫ్రెండ్ ఉండే ఇంకొక ఆయన బండి ఆయన ఉండేసరికి నేను ఆయనతో 100కి ఫోన్ చేసాను. ఫస్ట్ ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు మేము చూస్తాను మీరు కూడా చూడండి చుట్టుపక్కల అంటే మేము చూడడానికి వెళ్ళినాక ఆయన మొత్తం చూసినాం ఏడ దొరకలేదు. వచ్చేటప్పుడు ఆయన చేసి పక్క పొంటి ఆడ బండి పెట్టి ఉండేసరికి అన్న ఇప్పుడు బండి తీయకు కొంచెం ముందుకొని కొంచెం బాగుదాం వాడు ఎవడత్తడో చూద్దాం అనేసరికి ఇప్పుడు ఎందుకు రాలే వర్షం వచ్చేటట్టున్నా అంత బండి పట్టుకున్నాం వచ్చిన వీడియో పెట్టినాం. వాళ్ళ పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ అన్న బండి సార్ బండి దొరికిందని చెప్పినాం. మళ్ళీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి గుర్తు పెట్టినాం. పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి వస్తాను అన్నాడు.
గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. గోదావరికని 1 టౌన్ 2వ సిఐ రవీంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో గోదావరికని అడ్డగుంటపల్లిలోని కృష్ణవేణి స్కూల్ విద్యార్థులు పాల్గొనగా వారికి పోలీసు సిబ్బంది ఆత్మరక్షణ, మాదక ద్రవ్యాలు, షీటింగ్పై అవగాహన కల్పించారు. విద్యార్థులకు పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ కౌంటర్, స్టేషన్ ఇన్ఛార్జ్ రూమ్, ఎస్ఐల రూమ్లను చూపించి ఎఫ్ఐఆర్ నమోదు చే విధానం, షీటింగ్, సైబర్ నేరాలు, రికార్డ్ షీట్ ప్రాముఖ్యతను ప్రత్యక్షంగా చూపించారు. గౌరవించాలంటే వాళ్ళు చెప్పింది వినాలి. వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తారు. ఇది కరెక్ట్, ఇది రాంగ్, అర్థమైందా? అది ఇంపార్టెంట్. లేదు నాకు అన్ని తెలుసు మీరేం చెప్పేది అని ఎప్పుడు అనకూడదు. మీరు ఒకవేళ ఆర్డర్స్ ఒకవేళ రెగ్యులర్ చేస్తే మీరు ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం చాలా ఎక్కువ. లేదు నాకు అన్ని తెలుసు, సెల్ ఫోన్లో అన్ని మీ ద్వారా తెలుసుకుంటా అంటే అవివేకం. మీ టీచర్ చెప్పేది ఒక్కొక్క సెక్టార్ సంబంధించి ఒక్కొక్క స్థానంలో మేడం వన్స్ ఇదే దేకా మీ ఎఫ్ఐఆర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డీజీపీ సర్వీస్ వస్తుంది. సేమ్ టైం ఎవరైతే రెస్పాండెంట్ ఉంటారో వాళ్ళు కూడా చూసుకోవచ్చు. వాళ్ళకి కొత్త సిస్టమ్ ఏంటంటే వాళ్ళ ఫోన్ నెంబర్ కొడతాం కదా, ఈ పిటిషన్ సహా వాళ్ళకు మెసేజ్ వెళ్ళిపోతుంది. చూసుకోవచ్చు అంట మీ ఇచ్చిన పిటిషన్ ఏంటి, నాకు పెట్టిన తీసేయండి, ఏం సెక్షన్ పెట్టారు, కరెక్ట్ అయినా కాదని చూసుకోవచ్చు అంట. అక్కడ దాకా దీంతో పాటు ఎఫ్ఐఆర్లతో పాటు చాలా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటాయి. అవన్నీ ఆ సార్ పెద్ద చూసుకుంటుంది. పోలీస్ స్టేషన్ మరి ఏం జరుగుతుంది, ఏమేమి ఉంటుంది, ఏ నేరాలు చేస్తే జీవితంలోకి వస్తుంది, ఎవరికైనా అవగాహన ఉందేమన్నా, ఏదైనా తిన్నారా, చూస్తున్నారా? లేదు. ఓకే, ఈరోజు ఏదైతే నేను ప్రోగ్రాం పెట్టుకున్నామో మా హ్యాపీ మూమెంట్ చూద్దాం. కాబట్టి దీని మీద 2 hours స్పెండ్ చేసే బదులు 1 గంట దీని మీద స్పెండ్ చేసి 1 గంట అవుట్డోర్ అంటే ఇలా గేమ్స్, సైక్లింగ్ చేయండి, రన్నింగ్ చేయండి, స్కూల్లో ఏదైతే గేమ్స్, ఖోఖో ఉంటాయి, కబడ్డీ, స్విమ్మింగ్, ఎనీథింగ్, యోగా, ఓకే, ఏదో ఒక దాని మీద 1 hour స్పెండ్ చేయండి ఎవ్రీడే. మనకి ఎన్ని గంటలు ఉంటుంది పర్ డే? 24 hours 1 hour కేటాయించండి. ఓకే, యోగా, ఎక్సర్సైజ్, సైక్లింగ్, ఎనీథింగ్. ఏ ఏజ్లో ఏ రేంజ్లో వెళ్ళినా ఎన్నిగా చెప్పాల్సిన అవసరం లేదు. నాకన్నా మీకు ఏమేమున్నా గేమ్స్ ఫ్రీ ఫైర్ వచ్చింది. ఇంకా అంటే నాకు తెలియదు ఏమేమి చేస్తున్నా, నాకు తెలియదు. మీరే చెప్తున్నారు ఏమేమి చేస్తున్నా అంటే ఎందరు చెప్తారో అందరు ఆడుతున్నట్టు అంతేనా? రైట్, ఓకే. మీరు ఏ లక్ష్యాన్ని ఎంచుకున్నా హ్యాపీగా దాని కొరకు ప్రయాసపడండి,
అవుట్డోర్లో కూడా ఈ ఏది ఫిట్నెస్ అవసరం కదా, హెల్త్ ఈజ్ వెల్త్ చెప్పారా, సార్వాలు చెప్పుకుంటారు కదా. హెల్త్ బాగుంటేనే ఎవ్రీథింగ్ ఈజ్ అంటే మనం అచీవ్ కావడానికి మన బాడీ సహకరించాలి. దేనికైనా మీకు ఫీవర్ వచ్చిందనుకోండి, స్కూల్కి వస్తారా? ఎందుకు? బాడీ సహకరించాలి. మీరు స్ట్రాంగ్ ఉంటేనే మైండ్ పనిచేస్తుంది. దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాలా, పిటిషన్ ఏ విధంగా ఫైల్ చేయాలా, దాన్ని ఏ విధంగా ఎండార్స్ చేస్తారు, తర్వాత ఎవరి దగ్గర తీసుకెళ్తారు, ఓకే, దాని మీద ఎంక్వైరీ ఏ విధంగా అవుతుంది, శిక్ష చేసిన ఆయన ఏ విధంగా పట్టుకొస్తాం, ఆయన ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ తీసుకొచ్చి క్రూరమైన అంటే ఐ మీన్ నార్మల్ ఏదైనా కేసెస్లలో ఏం చేస్తాం, సివియర్ కేసెస్లో ఏం చేస్తాం, ఇట్లా చేస్తాము, ఎవరెవరు ఏ వర్క్ చేస్తారు, సిస్టమ్ పైన ఎవరు ఉంటారు, కంప్యూటర్ ఓకే, సిస్టమ్ పైన ఎవరు ఉంటారు, ఏ సెక్షన్ ఏ విధంగా పనిచేస్తుంది, ఎవరెవరు ఎంత సిబ్బంది ఉన్నారు, ఎంతమంది ఆఫీసర్స్ ఉన్నారు, ఎవరికి ఏ రోల్ ఉంటుంది, ఏ ఎక్విప్మెంట్ ఉంటాయి అనేది డీటెయిల్గా మనం ఒక్కొక్కరు. సెప్టెంబర్ 25న జరిగిన ఎన్టీపీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో బీఎంఎస్ యూనియన్ గెలుపును పురస్కరించుకుని ఎన్టీపీసీ రిటైర్డ్ ఎంప్లాయీ కన్నా మల్లేశం బీఎంఎస్ విజయం సాధించిన వారిని మరియు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు భాస్కర్ రెడ్డి, ప్రెసిడెంట్ సాగర్ రాజు, జనరల్ సెక్రటరీ చల్ల సత్యనారాయణ రెడ్డి, రంజిత్, మహేష్, సతీష్ తదితరులను వారి స్వగృహం విలేజ్ రామగుండం పాములపేటకు ఆహ్వానించి వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సోమార్, లావణ్య, అరుణ్ కుమార్, విశిష్ట అతిథులుగా ఆర్జీ టీచర్ ఎల్ రాజయ్య పాల్గొన్నారు. కార్యక్రమంలో బాలయ్య, బీఎంఎస్ నాయకులు సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి సన్మాన సభ కార్యక్రమానికి సదా అధ్యక్షత వహిస్తున్న రంజిత్ గారికి, అదేవిధంగా వేదికని అలంకరించిన బిఎంఎస్ అధ్యక్షులు భాస్కర్ గారికి, ప్రధాన కార్యదర్శి సాగర్ రాజు గారికి, చెల్ల సత్యనారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా బిఎంఎస్ నాయకులు మహేష్ గారికి, మరి వేదిక ముందు ఉన్న బిఎంఎస్ సైనికులకు, మరి నాతో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఎల్ రాజయ్య సార్ గారికి, రిటైర్డ్ గెజిటెడ్ హెడ్ మాస్టర్, మరి అదేవిధంగా ఈరోజు ఈ వేదికను మనకు అలంకరించిన గన్న మల్లేష్ గారికి ప్రత్యేకంగా అందరికి కూడా పేరు పేరున శుభ సాయంత్రం తెలియజేస్తున్నాం. వచ్చినప్పటి నుంచి ఒకటే టర్మ్ వాడుతున్నారు. ఏంటిది? 35 ఏండ్లు. 35 ఏండ్లు అంటే నిజంగా నువ్వు ఎన్ని రాత్రులు అనేది ఒకసారి లెక్క పెట్టుకోవాలి. సో అంత గ్యాప్ తో, అంత కృషితోని ఆ ఫౌండేషన్ వేసి ఈరోజు ఒక సింగిల్ లార్జెస్ట్ మన యూనియన్ కింద ఎన్టీపీసీలో మనం ఈరోజు గెలవడం అనేది చిన్న విషయం కాదు. దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది సహకరించారు. సో వారి పేరు కూడా కొంతమంది మనం తీయరాదు ఇక్కడ. సో వారందరూ కూడా ఈ వేదిక తరపు నుంచి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సభ నాకు ఈరోజు ఒక ప్లాట్ఫామ్, వారికి అందరు కూడా కృతజ్ఞతలు చెప్తానికి. మరి అట్లాంటి కార్యక్రమం ఈరోజు మల్లేష్ గారు నాకు ఫోన్ చేసినారు ఒకరోజు. నేను ఇట్లా వేదిక అంటే నాకు అర్థం కాలేదు. ఫస్ట్ సన్మానం ఎవరికి ఏంటిదంటే ఇట్లా బీఎంఎస్ నాయకులకి అంటే చాలా మంది ఇక్కడ అంటే మీలాగానే నేను కూడా అనుకున్నా. చాలా మంది ఏంటంటే ఒకసారి గెలిచిన తర్వాత అయిపోయింది, ఒకసారి గెలిస్తే దాన్ని వదిలేస్తారు. సో వారిలో ఎంత తపన ఉంది ఈరోజు బిఎంఎస్ గెలవాలని చెప్పేసి. అది 35 ఏళ్ళ తర్వాత ఆ కళలు సహకరించుకున్నారు వారు. సో వారికి పట్టు విలువని విఫలం అనుకుంటా ఒక డేట్ డిసైడ్ చేసి చాలా మంది ఏమైందంటే ఒకసారి డేట్ పెట్టిన తర్వాత పోస్ట్ పోన్ అయితేనే ఉంటుంది. సో అట్లా కాకుండా కరెక్ట్ గా పట్టుకున్నారు. అందరినీ కూడా ఈ రోజు ఒక వేదిక మీద తీసుకొచ్చిన వారికి అందరూ కూడా మనం చప్పట్లతో ఒకసారి గట్టిగా మల్లేష్ గారికి మనం అభినందన తెలియజేయాలి. ఎందుకంటే నిన్న హైదరాబాద్ వెళ్ళాం, హైదరాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళాం, మళ్ళీ హైదరాబాద్ టు రామగుండం, మళ్ళీ రేపు మళ్ళీ జూబ్లీ ఎలక్షన్స్ మీకు తెలుసు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అందరూ కలవడం అనేది ఇంపార్టెంట్. బిఎంఎస్ అనేది ఒక కుటుంబం. అది వేరే పార్టీలకు అట్లా ఏముండదు. వేరే పార్టీలకు అంతా ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది. అప్పుడు జనసంఘ కూడా ఎంతమంది 2 ఎంపీలు ఉంటుండే, వాళ్ళు ఎప్పుడు కూడా ఆపేయలేదు. మనం ఎంతమంది మళ్ళీ రూలింగ్ లోకి రావాలంటే
300 చిల్లర ఎంపీలు కావాలి మనకి. సో ఆ రోజు 2 ఎంపీలు ఉన్నా కానీ మన రోజు ఆలోచన ఎప్పుడో ఒక రోజు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ, అప్పుడు జనసంఘం ఉండే, దాని తర్వాత భారతీయ జనతా పార్టీ అయింది. ఇప్పుడు అందరూ కూడా ఆలోచించారు, ఖచ్చితంగా మేము ఆ సంకల్పం కట్టింది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ కంటిన్యూస్ గా 2 టర్మ్స్ ఈ రోజు మనము కేంద్రంలో పాలిస్తున్నాం. సో అదే విధంగా ఇక్కడ కూడా మన నాయకులు ఉన్నారు. ఏదో మీ సంఖ్య ఎంత అంటే 5, 10, 20 అన్న. వారి యూనివర్సిటీ లీడర్ కూడా వారి గురించి విన్నాను. వారి యొక్క స్ఫూర్తి, వారి యొక్క స్ట్రగుల్స్ ఫస్ట్ అక్కడ నుంచి మొదలుపెట్టి మరి ఇక్కడ నాయకులు ఎన్టీపీసీ వేదిక అలంకరించినటువంటి నూతనంగా ఎన్నుకోబడ్డ బిఎంఎస్ ప్రెసిడెంట్ గా ఎన్టీపీసీ భాస్కర్ రెడ్డి గారికి, అలాగే జనరల్ సెక్రటరీ సాగర్ రాజు గారికి, అలాగే మరి వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ గారికి మరియు మహేష్ గారికి, అలాగే చల్ల సత్యనారాయణ గారు కూడా వారి సీనియర్ బిఎంఎస్ నాయకులు, వారి యొక్క మరి ప్రతి ఒక్కరు నా ఎదుర్కొ ఉన్నటువంటి బిఎంఎస్ నాయకులందరి ప్రోత్సాహంతో వాళ్ళ యొక్క స్ట్రగుల్ తోని మరి ఈ రోజు తెలంగాణలో బిఎంఎస్ ని తల ఎత్తుకో దగ్గట్టుగా చేసినటువంటి వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మరి కార్మిక క్షేత్రం రామగుండం అంటేనే రామగుండ కార్మిక క్షేత్రంలో నేను పుట్టింది పెరిగింది ఇక్కడ గోదావరి తని అయినా నాకు ఉన్నటువంటి ఎన్టీపీసీ సింగరేణి ఫ్యామిలీస్ తోని అనుబంధం, అలాగే మరి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్మికుల్లో ఉన్నటువంటి కష్ట నష్టాలని కూడా నేను కళ్ళతో చూసినటువంటి దానిలో మరి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ గత 10-15 నెలల నుంచి కూడా కార్మికుల నాయకులు, కార్మికుల వర్గం మరియు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పుకొని సొంతంగా లాభపడ్డటువంటి వ్యక్తులనే చూసాం. మరి బిఎంఎస్ అనేది మీ అందరికీ కూడా తెలుసు, ఒక జాతీయ వాదంతో దేశం కోసం అలాగే కార్మికుల కోసం మ్యూచువల్ గా స్ట్రగుల్ చేసినటువంటి ఏకైక యూనియన్ ఏముంది అంటే బిఎంఎస్. మీ అందరికి కూడా నిజంగా గర్వం పడాలి. మేము కూడా మీ అందరికి సహకరిస్తున్నందుకు కూడా చాలా గర్వంగా ఉంది. ఏ ఒక్క యూనియన్ చూసుకున్నా కూడా వాళ్ళ యొక్క పార్టీ లేకపోతే కార్మిక క్షేత్రం అంతే కాదు. మన బిఎంఎస్ చూసుకుంటే జాతీయవాదం, మన భారతదేశం ముఖ్యంగా మరి ఒక కుటుంబాలకు బాగుండాలి, దేశం బాగుండాలనే నినాదంతో మరి ఈ రోజు మీరు ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మంచిగా కలిసి అంటే ఒక మాస్ ఎలక్షన్ ని మనం ఈజీగా విన్ అవ్వగలుగుతామేమో అనుకుంటున్నా. కానీ ఇట్లాంటి చిన్న చిన్న యూనియన్స్ ని విన్ అవ్వడం అనేది చాలా చాలా కష్టం. ఒక్కరికి 10 మంది తోడై ఈ విజయానికి ఒక్కొక్కరికి 10 మంది స్ట్రగుల్ చేస్తేనే విజయం సాధించిందని నేను అనుకుంటున్నాను. మరి అందులో మనం అందరికి కూడా తెలుసు ఆనవాయితీ బిఎంఎస్ లో అంటే భారతీయ జనతా పార్టీలో కూడా మనకి కరప్షన్ లేకుండా లేకపోతే ఇంకా వేరే ఇతర పార్టీస్ అంటే మనకి మీకు అందరికీ కూడా తెలుసు బ్యాక్గ్రౌండ్ లో ఎట్లా ఎలక్షన్ నిర్వహిస్తున్నారు అని. దానికి ఒక మంచి గుడ్ వేలో మీరు అందరూ స్ట్రగుల్ చేసిరని కూడా విన్నాను. నేను చేసింది వృద్ధభక్తితో సహాయం కొంచెమే, కాకపోతే ఇక్కడ విన్ అవ్వాలి. ఎందుకంటే యూనియన్స్ మనకి చాలా తక్కువగా ఉన్నాయి. ఆ యూనియన్స్ తక్కువ ఉన్న దాంట్లో కూడా మామూలు లీడర్స్ ని చూసాను. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ముందు నుంచి కూడా చెప్తున్నారు, అందరూ కూడా చాలా బాగా మాట్లాడారు. ఏ పార్టీ మారకుండా బిఎంఎస్ ఒక కోసం స్ట్రగుల్ చేసి దాదాపు రిటైర్మెంట్ ఏజ్ కి వచ్చి కూడా మీలాంటి యువతకి వారి స్ఫూర్తి నింపి బిఎంఎస్ ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వారికి మరోసారి వేదిక మీద నుంచి వారికి నమస్తే మాంజలు తెలియజేస్తూ మరి ఇప్పుడు విజయం అనేది ఇంతటితో ఆగిపోకుండా వచ్చే 3 ఏళ్ళు కూడా మరి ఇప్పుడు ఎంప్లాయీస్ తో బిఎంఎస్ విన్ అయింది. నెక్స్ట్ ఎవరైతే కాంట్రాక్ట్ లేబర్ ఉంటారో వాళ్ళు కొంచెం చదువు కూడా తక్కువ, చైతన్యం కూడా తక్కువ, దాంట్లోకి మనం బిఎంఎస్ వచ్చుకోపోవాలి ఖచ్చితంగా. అప్పుడే మనము నిజమైన చదువుకున్న వ్యక్తులము లేకపోతే దేశం కోసం ఆలోచించినటువంటి గొప్పమైన వ్యక్తులంగా మనము నిరూపింపబడతాం. కాబట్టి నెక్స్ట్ ప్రతి ఒక్క రోజు కూడా ప్రతి ఒక్క 5 to 10 మెంబర్స్ ని టార్గెట్ చేస్తూ ఎవరైతే మనకి ఇప్పుడు తెలుసు ఎన్టీపీసీ లో క్యాజువల్ లేబర్ ఎంత స్ట్రగుల్ అవుతున్నారు అనేది వాళ్ళని మనం టార్గెట్ చేసి మన బిఎంఎస్ ని సంఖ్య పెంచుకుంటూ అక్కడ కూడా లీడర్స్ ని మీలాంటి లీడర్స్ ని తయారు చేయాలని కోరుకుంటూ మా సహకారాలు తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే మనం అందరం కూడా ఒక మంచి కోసం ముందుకెళ్తున్నాము. పొలిటికల్ గా ఎన్ని మనకి అడ్డంకులు వచ్చినా కూడా మేము మీ అందరికి ముందుంటామని తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో బిఎంఎస్ ఇక్కడే కాదు సింగరేణి లో కూడా అంతటా ఎక్కడైతే మన యూనియన్ మన కార్మిక క్షేత్రం ఉందో దాంట్లో బలపరిచి రామగుండం తెలంగాణలో నెంబర్ 1 బిఎంఎస్ గా పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మన స్టేట్ ప్రెసిడెంట్ మన రామచంద్రరావు గారు వచ్చి వీరిని సన్మానించడం వారికి నిజంగా చాలా గర్వంగా ఉంది. కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము. మరోసారి మంచి సభ పెట్టుకొని ఇంతకన్నా పెద్ద సభ మరి పెట్టుకోవాలని కోరుకుంటూ మరోసారి మల్లేష్ గారికి నిజంగా మనం అందరికి ఎవరికి రాని ఐడియా వారికి వచ్చి వారు కూడా ఒక కార్మిక రక్తం ఉంది వారిలో. వారు నేను గెలవకపోయినా నా పిల్లలు గెలిచారనే ఆనందాన్ని వారి కళ్ళల్లో చూస్తున్నాను. నిజం ఇలాంటి నాయకులు ఇలాంటి పెద్దవారు మనకు ఎప్పుడు ఉండాలని వారి యొక్క స్ఫూర్తితోని మల్లేశం గారికి మనందరి తరఫున వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి నాయకులు రావాలి, ఇలాంటి ప్రోత్సహిస్తేనే మనకు కూడా ఒక కుటుంబంలో కష్ట నష్టాలని మాట్లాడుకునే వేదిక కంపల్సరీ అవసరం. మరి మల్లేష్ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యువత బిఎంఎస్ లో ఉన్నట్టు యువత రంజిత్ అందరి పేరు నాకు ఎక్కువ ఐడియా లేదు, కానీ మీరందరూ కూడా మంచి కోసం పోరాడుతున్నారు కాబట్టి వీళ్ళు కంపల్సరీ బ్యాక్ సపోర్ట్ ఉంటాము. ఫ్రంట్ సపోర్ట్ కూడా వస్తాం వచ్చే టైంకి. బట్ మనం డిస్టర్బ్ కావద్దు అనేది ఒక మంచి ఉద్దేశంతోనే మేము ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వము. ఎందుకంటే మీ స్థానం మీకు ఇవ్వాలి, మీ గుర్తింపు మీకు ఉండాలి, మనం బ్యాక్ అండ్ ఉండాలి అనేది మా యొక్క పరమార్థం. తప్పకుండా మీకు మా యొక్క సపోర్ట్ కంపల్సరీ ఉంటుంది. అలాగే ఇక్కడికి రిటైర్డ్ టీచర్ గారు కూడా మనకి రాజయ్య గారు కూడా మరి వచ్చారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వేదిక అలంకరించిన వేది ముందు ఉన్నటువంటి అందరికీ కూడా మరోసారి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తాం. సింగరేణి RG3 అధికారుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయని, ప్రజలకు సేవ చేసే పోస్టాఫీస్ కరెంట్ కట్ చేయడం పట్ల మాజీ జిల్లా ఎంపీడీసీల బీజేపీ ఫోరం అధ్యక్షుడు ముడుమూరి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పోస్టాఫీస్ క్వార్టర్స్కు కరెంట్ సప్లై పునరుద్ధరించాలని, నిర్లక్ష్యానికి బాధ్యులైన అధికారులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో సింగరేణి అధికారులపై పెద్దపల్లి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇక్కడ పోస్టాఫీస్లో కరెంట్ కట్ చేసి గత 15 రోజులు సింగరేణి అధికారులు పోస్ట్ అధికారులను ఇబ్బంది పెడుతున్నారు. మరి ఏదైతే సింగరేణికి పోస్ట్ ఆఫీస్కు ఉన్న అగ్రిమెంటు ఏది జరిగిందో అది ఇక్కడ సిబ్బందికి తెలియదట. పెద్దపల్లిలో ఉన్న సూపరింటెండెంట్కి తెలుసు కనుక మేమేం చేయలేమని ఇక్కడ సిబ్బంది అధికారులు చెప్తారు. మరి సింగరేణి అధికారులు కూడా వాళ్ళ యొక్క అధికారాన్ని చేతిలో ఉన్నది కనుక ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు. అది సరైన పద్ధతి కాదు. వాళ్ళ ఆగడాలు ఎక్కువైతున్నాయి. సింగరేణి అధికారుల ఆగడాలు చాలా ఎక్కువైతున్నాయి. ఇది ప్రజలకు సంబంధించిన పోస్ట్ ఆఫీస్, అలాగే సింగరేణి కార్మికులకు సంబంధించింది, ఉపాధి హామీ పనులకు సంబంధించింది. అలాగే ఇవాళ సురక్ష జీవన జ్యోతి కేంద్ర మంత్రి నరేంద్ర మోడీకి సంబంధించిన ఈ స్కీము, ఒకటి హెల్త్ బెనిఫిట్ హాస్పిటల్కి వచ్చే స్కీము ఈ పేదవాళ్ళకు చేపిద్దామని మేము వస్తే ఇవాళ మాకు పోస్టు కరెంటు కడిగేసారు సింగరేణి అధికారులు. మాకేం సమాధానం చెప్తలేరు. కరెంటు కడిగేసి పోయింది కానీ మాకేం తెలుస్తుంది, మా సూపరింటెండెంట్తో మాట్లాడాలని సిబ్బంది చెప్తారు. సింగరేణి అధికారులారా, నేను మీ అందరికీ ఒకరే బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. మీరు ప్రజలకు ఉపయోగించింది దేని మీద కూడా మీరు ఇలాంటి చర్యలు తీసుకోకండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఆఫీసు. ప్రజలకు ఇప్పుడు వీళ్ళకు 1 లక్ష రూపాయలు వీళ్ళు ఫిక్స్ చేసి ఉంటారు. ఆ 1 లక్ష రూపాయలు డ్రా చేసుకోవాలంటే వాళ్ళు ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. లేదు ఎవరికైనా యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ రిపోర్ట్ ఆన్లైన్లో పంపాలి అంటారు. ఆన్లైన్లో పంపాలి అంటే అది పోస్ట్ ఆఫీసులో మేము ఆన్లైన్ చేయరాదు అంటారు. ఇప్పటికైనా నేను జీఎం గారిని, ఏదైతే కరెంటు డిపార్ట్మెంట్కి సంబంధించిన మన రామరెడ్డి సార్ని, డివైజీఎం రామరెడ్డి సార్ని, సంపత్ సార్ని కూడా ముఖ్యంగా జీఎం గారికి నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే వెంటనే మీరు పోస్ట్ ఆఫీస్కి ఫస్ట్ కరెంట్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు లీగల్గా కోర్టు నోటీస్ పంపిస్తారా, లీగల్గా మీరు ఏం చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీయాలి. ఆ అగ్రిమెంట్ ఎట్లయింది ఏం చూడక ఇటున్న పేద ప్రజలకు ఇవాళ రామగిరి మండలంలో ఉన్న అత్యధిక అకౌంట్స్ ఉన్న పోస్ట్ ఆఫీస్ మన సెంటర్నే కాదు, ఉపాధి హామీలది కూడా ఉన్నది. మరి వాళ్ళకు రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళని మీరు ఇబ్బంది చేసి ప్రజలకు ఇబ్బంది చేసే కార్యక్రమాలు చేయొద్దు. ఈ పోస్ట్ ఆఫీస్కు వెంటనే కరెంట్ ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో కేంద్ర మంత్రి తీసుకెళ్తాం. మీకు ఇబ్బంది చేస్తే మంచిది కాదని కూడా హెచ్చరిక చేస్తున్నాం.
రామగుండం సిపి ఆదేశాల మేరకు పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్ ముందు ఉన్న ప్రజలకు షీ టీం అవగాహన సదస్సు నిర్వహించారు. అందులో భాగంగా షీ టీం ఇన్ఛార్జ్ మరియు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ పురుషోత్తం మాట్లాడుతూ మహిళల భద్రత మరియు ఆన్లైన్ మోసాలపై యాంటీ డ్రగ్స్ ఎవరైనా చెడుగా మాట్లాడినా ప్రవర్తించినా వారి తల్లిదండ్రులకు చెప్పాలని సూచించారు. సందర్భంగా షీ టీం ఇన్ఛార్జ్ లావణ్య మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం ప్రతిరోజు బస్టాండ్ మరియు ప్రధాన చౌరస్తాలు, జనసమీకరణ ప్రాంతాలు, కాలేజీల వద్ద చీటీ నిరంతరం నిఘా ఉంచడం జరుగుతుందన్నారు. ఎవరైనా వేధింపులకు గురి చేసే మహిళలు, విద్యార్థులు భయపడకుండా 6303923700 నెంబర్కు కాల్ చేసి సమస్య తెలపాలని కోరారు. ఈరోజు మా మహిళా పోలీస్ ఆవరణలో మా గౌరవనీయ సిపి గారు మరి మా డీసీపీ గారు, మా ఏసీపీ గారి యొక్క ఆదేశాల ప్రకారంగా ఒక అవేర్నెస్ కార్యక్రమం జరిగింది. ఇది మా సిటీ ఎస్ఐ గారు ఆధ్వర్యంలో జరిగింది. వారికి ఉన్న ఆధ్వర్యంలో వల్ల ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రాం ఉద్దేశం ఏంటంటే సిటీ యొక్క మహిళలకు ఉన్నటువంటి హక్కులు, వాళ్ళ యొక్క బాధ్యతలు, అలాగే ఏమన్నా నేరాలు, చిన్నపిల్లల మైనారిటీ నేరాలు కానీ మనం ఎట్లా పోలీసులు రాకపోతే మాకు ఏ విధంగా తెలియపరచాలి, మేము వాళ్ళకి ఏ విధంగా కౌన్సిలింగ్ ఇస్తాం, వాళ్ళకి వార్నింగ్ ఇస్తామన్న చట్టపరంగా ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా ముఖ్యంగా విద్యార్థులు ఎటువంటి తేడాలు లేకుండా ఉండడానికి మాకు సహకరించాలి. అంటే మా నెంబర్ కూడా అక్కడ ఉంది. ఏదైనా పోలీస్ స్టేషన్ రాకపోవడం ఇష్టం లేకపోతే కనీసం వాట్సాప్కు కాల్ చేసినా కానీ, మెసేజ్ వచ్చినా కానీ మేమే వాళ్ళకి కాల్ చేస్తాము. మేమే వాళ్ళకి కాల్ చేసి తిరిగి వాళ్ళకి బాధలు తెలుసుకుంటాము. దయచేసి అందరూ కూడా 6303923700 ఇది సిటీ వాళ్ళకి వాట్సాప్ నెంబరు. ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అమ్ముతుంది వాళ్ళు మేమే వెంబడి రియాక్ట్ అయ్యి వాళ్ళకి బాధ తెలుసుకొని ఇమీడియట్ యాక్ట్ చేస్తాము. ఈ సిటీ సేవలు అందరూ వాడుకోవాలని కోరుతున్నాము. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.